శాశ్వతమైన నీ ప్రేమ ఎల్లకాలం ఉండాలి. ఓ చిరకాలం నీ ప్రేమ ఎల్లకాలం ఉండాలి. శాశ్వతమైన నీ ప్రేమ ఎల్లకాలం ఉండాలి. దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను. దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరం, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరం అనాథగా నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. Ravalesaya, అందరూ స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, అసలు చెప్పండి కూడా యేసయ్యా. ఆ దినాల్లో నుండి ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అనేవాడు. ఏమనేవాడు? ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అనేవాడు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఒక పాట కళ్ళు లేని గుడ్డోడిని ప్రపంచానికి పరిచయం చేసింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ పాట పాడుతూ 93వ సంవత్సరం అంతా దేవునికి సేవ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డరా, 93వ సంవత్సరం గడిచిపోయింది. 94వ సంవత్సరం జనవరి 31వ తారీఖు రాత్రి మేము దేవుని మందిరానికి వెళ్ళాం. దేవుని సేవకుడు మందిరానికి తీసుకువెళ్ళాడు. ఆ రోజు దైవజనుడు మాట్లాడుతున్నాడు. భయపడకో, పేరు పెట్టి నేను నిన్ను పిలిచాను, నీవు నా సొత్తు, భయపడకో అని ఆ దైవజనుడు మాట్లాడుతుండగా వాక్యము నన్ను దర్శించింది. వాక్యము నన్ను దర్శించింది. నాతో వాక్యములో నుంచి దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆ రాత్రి నన్ను నేను దేవునికి సమర్పించుకున్నాను. సమర్పించుకోవడం అంటే ఏంటో తెలియదు దినాల్లో, కానీ ఆ వచ్చి రాని మాటలతో దేవునికి చెప్పాను, అయ్యా నా చివరి శ్వాస వరకు నీ సేవ చేస్తాను, నేను బ్రతుకున్నంత వరకు సువార్త ప్రకటిస్తానని చెప్పాను ఆయనకి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు విరామం లేకుండా ఒక కళ్ళు లేని గుడ్డోడిని వాడుకుంటున్న దేవుని పేరు నజరేయుడైన యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే సంవత్సరంలో మా ఊర్లో మహాసభలు జరుగుతున్నాయి. ఆ మహాసభలో బాప్తిసం పొందేశాను. నాకేం తెలీదు, బాప్తిసం అంటే ఏంటో తెలీదు. ఆ దినాల్లో రక్షణ అనుభవం అంటే ఏంటో తెలీదు. బాప్తిసం పొందేశాను.
పొందేసి ఆ సంవత్సరం సాక్ష్యం చెప్తూ వాక్యము పాటలు పాడుతూ వీధుల్లో గ్రామాల్లో మా దైవజనులు సత్యానందంతో కలిసి సువార్త ప్రకటించడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి 94వ సంవత్సరం ఈ విధంగా గడిచిపోయింది. 95వ సంవత్సరం విశాఖపట్నంలో ఒక అద్భుతమైన బైబిల్ కాలేజ్కి వెళ్ళడానికి దేవుడు కృపించాడు. 95, 96, 97వ సంవత్సరం వరకు బైబిల్ కాలేజీలో దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాను నేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. సెలవులకు వస్తే మా అమ్మ అన్నం పెట్టేది కాదు. కాలేజీలో అంతంత మాత్రమే, కప్పుకోవడానికి దుప్పట్లో లేదా బట్టలు ఉండేవి కాదు, చిరిగిపోయిన నిక్కర్లు వేసుకొని క్లాసులకు వెళ్ళి 3 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాను. దేవుని బిడ్డరా, దేవుని మీద ఆధారపడటం అంటే ఏంటో కాలేజీలో నాకు తెలిసింది. 100 రూపాయలు కావాల్సిన దేవుడిని అడిగేవాడిని, ఆయన ఇచ్చేవాడు. 10 రూపాయలు కావాల్సిన దేవుడిని అడిగేవాడిని, ఆయన ఇచ్చేవాడు. ఎన్నో శ్రమలు అనుభవించి, ఎన్నో బాధలు అనుభవించి 3 సంవత్సరాలు వాక్యం నేర్చుకుంటూ ఉండగా 3వ సంవత్సరంలో ప్రభు 3 రోజులు ఉపవాసం ఉండమన్నాడు. ప్రభు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు స్వరం నాతో మాట్లాడుతుంది, నా కుమారుడా, నేను నిన్ను యెహోషువ వలె వాడుకుంటాను. నువ్వు ఎక్కడ అడుగు పెడతావో ఆ స్థలాన్ని నేను దీవిస్తానన్నాడు దేవుడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాతో మాట్లాడిన దేవుని పేరు నజరేయుడైన యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పిల్లరా, దేవుడు నాతో మాట్లాడాడు. దేవుని మహాకృపను బట్టి బైబిల్ కాలేజీని ముగించుకొని వాక్య పరిచర్య చేస్తూ, గాన పరిచర్య చేస్తూ, సాక్ష్యాన్ని పంచుకుంటూ వాడబడ్డానికి దేవుడు సహాయం చేశాడు. నాకు మొదటిగా బైబిల్ కాలేజీలో అభిషేకం జరిగింది. దేవుని సేవకులు అభిషేకించారు. ఇది 97వ సంవత్సరంలో జరిగింది. 97 సంవత్సరంలో జరిగింది. 98వ సంవత్సరంలో ఒక విచిత్రమైన మలుపును దేవుడు నా జీవితంలో తిప్పాడు. ఒక విచిత్రమైన మలుపు. ఒక కోటాలకు నేను వెళ్ళాను. అనపర్తిలో మీటింగ్స్కి నేను పిలువబడ్డాను. మధ్యాహ్నం భోజనం టైంలో ఒక దైవజనుడు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. ESW జయకుమార్ గారని, ఆయన రాజమండ్రిలో ఉంటారు. గొప్ప దైవజనుడు. ఇప్పుడు ఆయనకి 86 సంవత్సరాల వయసు. ఆ దైవజనుడు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఆ దినాల్లో ఏమని బోధిస్తున్నాడంటే అపోస్తుల కార్యముల నుంచి మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనంలో మీరు మారు మనసు పొందండి. నెంబర్ 1 ఏం పొందండి? మారు మనసు పొందండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా.